డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా ఉంది బ్రో? మొత్తం బాగానే ఉంది. ఏ రోడ్లు కావాలో, ఎవరికెవరు కావాలో మొత్తం ఓవర్ నైట్ చెప్తే ఎంబటనే ఎళ్లి అక్కడికెళ్లి చేపిచ్చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్‌ని నంబర్ ఆఫ్ ఓట్స్ అన్నారు కదా! గతంలో చాలామంది రూమర్స్ కింద స్ప్రెడ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కి పనితీరు తెలీదు, రాజకీయం తెలీదు, ఏం తెలీదని చెప్పి పవన్ కళ్యాణ్ మీద చాలామంది కౌంటర్ చేసి మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలన్నారు కదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూలింగ్ చూస్తుంటే మీకెలా అనిపిస్తుంది? ప్రజలకి నిజంగా మాటల వరకైనా చేతల్లో చూపిస్తున్నట్టు ఏమైనా కనపడుతుందా? చేతల్లో చూపిస్తున్నాడుగా. ఎవరైతే అసెంబ్లీ గేట్ కూడా తాకనివన్నారో వాళ్ళే ఇప్పుడు అసెంబ్లీ గేట్‌కి కూడా రాలేదు. మొత్తం చూపిస్తున్నాడు. ఎలా చే అదే విధంగా ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా అంటే చాలా డేంజరస్ జోన్‌లో ఉండేది గతంలో అని ఆయనే చెప్పారు. రాబోయే తరాలు కూడా అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. పోలీసులు చాలా సక్రమంగా చేయాలి. పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా లేడీస్‌కి సెక్యూరిటీగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్‌గా మూవ్ అవ్వాలి అని అంటున్నారు కదా! నిజంగా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచైనా గతంలో అలా జరిగినాయి కదా! ఇప్పటి నుంచైనా మంచి ఆడవాళ్ళకి సపోర్ట్ ఉండిద్దని నమ్మకం ఉందా? ఉండిద్దన్న. ఖచ్చితంగా ఉండిద్ది. అందుకేగా మన పవన్ కళ్యాణ్ అన్న అంతా మొత్తం ఆడవాళ్ళకి సేఫ్టీ గాని, ఎవరికైనా సేఫ్టీగా ఉంటున్నారు. ఇప్పుడు నైట్ 9 అయినా పోలీసోళ్ళు ఎక్కడ కావాలంటే ఉండవట్ల సందులో గూడా. పోలీస్ సెక్యూరిటీ కూడా గట్టిగా స్ట్రాంగ్‌గా అయింది. జగన్మోహన్ రెడ్డి అన్న ఉన్నప్పుడు కూడా స్ట్రాంగ్‌గా ఉండేది పోలీసోళ్ళకి. ఈసారి కొద్దిగా ఇంకా గట్టిగా అయింది. అది రాబోయే రోజుల్లో ఎవరు తప్పు చేసినా, ఎవరు మిస్టేక్ చేసినా, ఎవరు కరప్షన్ చేసినా పవన్ కళ్యాణ్ చూసి భయపడతారంటారా? అంటే చాలామంది అంటున్నారు కదా! కరప్షన్ చేస్తే వదిలేదే లేదు. ఎవరు తప్పు చేసినా వదిలేదే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా! నిజంగా అలాంటి రోజులు వస్తాయా? కన్ఫర్మ్‌గా వస్తాయన్న. ముందు ముందు ఇంకా చాలా ఉంది. చూపిస్తారు మొత్తానికి. నైట్ 12 అయినా కూడా ప్రజలతోనే ఉంటున్నారు. ప్రజలతోనే తిరుగుతున్నారు కదా! ఇలాంటి లీడర్‌ని ఎక్కడైనా చూసారా పవన్ కళ్యాణ్? లేదన్న ఇప్పుడే ఫస్ట్ టైం ఇలాగ ప్రజల కోసమే వచ్చాడు. ప్రజల గురించే ఉంటాడు. చావైనా ఇంక ప్రజల్లోనే చేస్తాడాయన. ఎందుకు అంత నమ్మకం పెంచుకున్నారు? పొలిటికల్‌లోకి వచ్చి 6 నెలలు, 7 నెలల్లో రూలింగ్ అవుతుంది. సో, ఆయన ఎందుకు అంత నమ్మకం మీరనేది యూత్ అనేది పెంచేసుకుంటున్నారు? నమ్మకం అనేది ఏం లేదన్న. ఆయన ముందు నుంచే చెప్తున్నాడు. ప్రజల్లో ఉంటాడు. ప్రజల కోసమే ఉంటా అన్నాడు. ఆ ఒక్క మాట కోసమే ఇంకా ఆయన. అంతే. అంటే పవన్ కళ్యాణ్ పదవిలో లేనప్పుడు మన్యం పార్వతీపురం అనే ప్రాంతానికి మాటిచ్చాడు. నేను పదవిలోకి వచ్చిన తర్వాత నేను గెలిస్తే రోడ్లు వేస్తానని చెప్పి. మామూలుగా ఎవరు కూడా గెలిచిన తర్వాత ఇచ్చిన మాట గుర్తుంచుకోరు బేసిక్గా. కానీ ఈయన గుర్తుంచుకొని ఎవ్వరు వెళ్ళలేరంట కూడా ఆ ప్రాంతానికి. అలాంటిది అక్కడికి వెళ్ళి రోడ్లు వేపించి రోడ్లు శాంక్షన్ చేయడం అనేది ఎలా అనిపించింది? ఆ మాట ఇచ్చాడుగా ఇంక. మాట ఇచ్చినప్పుడు వెళ్ళాలి ఇంక తప్పదు. ఆయన మాట ఇచ్చాడంటే ఇంక వెళ్తాడు. మాట ఇవ్వకపోయినా వెళ్తాడు అక్కడ. ఆ ప్రజలకు కష్టం ఉందంటే ఇంక అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. అది అలాంటి మనిషి ఆయన. ఇలా మాట ఇస్తూ మాట మీద నిలబడే నాయకుని ఎక్కడైనా చూసారా? లేదు ఇప్పుడే చూడడం ఆయన. కళ్యాణ్ బాబు వస్తే ఇంక అది తప్పకుండా ఏదైనా జరగాలి, జరిగిద్ది కూడా. ఎందుకు కళ్యాణ్ బాబు ఏదైనా చేస్తారని అంతే. నమ్మకం? నమ్మకం కాదు అది. ఆ పేరులో ఉన్నది అలా ఉండిద్ది ఇంక. పవన్ కళ్యాణ్ అంటేనే అదొక నమ్మకం. చేస్తాడని ధైర్యం అందరికీ. ప్రజలకు కూడా అదే ధైర్యం. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? ముందు ముందు అంటే ఇంకేం లేదు. చూపిస్తున్నాడుగా ఎలా ఉండాలి ఏంటి. మొత్తం డబ్బులు కానీ ప్రజలు కానీ ఎలా ఉండాలి ఏంటని మంది చూపిస్తున్నాడు. అంతే. ఇప్పటి నుంచి అయినా మరి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారా? తప్పకుండా ఉండిద్ది. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి? ప్రాణం మా గాడ్. గాడ్ ఎందుకు ఆయన దేవుడితో ఎందుకు సమానంగా పోతున్నారు? దేవుడితో అంటే ఆయన చేసే అలా ఉండిద్ది మరి. భక్తి కానీ ఏదన్నా కానీ అలా చూపిస్తాడు మాకు. అంటే పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతున్నట్టు మంచి చేస్తున్నట్టు తెలుస్తుందా? తెలుస్తుంది. ఎందుకు తెలియట్లా? తప్పకుండా తెలుస్తుంది. ఆయన చేయకపోయినా మొత్తం వెనక నుంచి నడిపించేస్తాడు. అలాగా నమ్మొచ్చు అంటారా అయితే మరి పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మొచ్చు. జై హింద్, జై పవన్ కళ్యాణ్.